హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి ఉంటే మన యొక్క జావా డే 9 కంప్లీట్ కోర్స్‌లో మనం వచ్చి ఉంటే ఆపరేటర్స్ అంటే ఏమి? దాంట్లో ఉన్న అర్థమెటిక్ ఆపరేటర్ గురించి మనం క్లియర్‌గా అనేది తెలుసుకుందాం. సో, దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, నార్మల్‌గా మనం వచ్చి ఉంటే ఈ ఆపరేటర్స్ జావాలో ఎందుకు రావడం జరిగిందంటే నార్మల్‌గా మనం ఏదైనా మ్యాథమెటికల్‌గా సమ్ ఆపరేషన్స్ అనేది పెర్ఫార్మ్ చేయాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర వచ్చి ఉంటే 2 అనే నంబర్ ఉంది. ఇంకోటి మనకొచ్చేమంటే 6 అనే నంబర్ ఉంది. సో, వీటిని మనం సమ్ చేయాలంటే దానికోసం మనం వచ్చేమంటే ప్లస్ సింబల్ అనేది యూజ్ చేస్తాం. సో, ఈ సింబల్స్‌ని ఈ సింబల్స్‌ని మనం నార్మల్‌గా వచ్చేవంటే జావాలో మనం వచ్చేవంటే ఆపరేటర్స్ అంటాం. ఓకేనా? సో, ఇలా మనకొచ్చేవంటే ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్‌ని పెర్ఫార్మ్ చేసేదానికి చాలా ఆపరేటర్స్ అనేది రావడం జరిగింది. సో, దాంట్లో మనకొచ్చేవంటే వన్ ఆఫ్ ది ఆపరేటర్ మనకొచ్చేవంటే అర్థమెటిక్ ఆపరేటర్. ఓకే. ఓకే. సో, అర్థమెటిక్ ఆపరేటర్స్. ఓకే. సో, ఈ అర్థమెటిక్ ఆపరేటర్‌లో మనకొచ్చేవంటే మనకి ఓకే. సో, మనకొచ్చేంటి ఇక్కడ క్లియర్‌గా చూసుకుంటే మనకొచ్చేంటి ప్లస్ అంటే మనకొచ్చేంటి అడిషన్ కోసం మనం వచ్చేంటి ప్లస్ అనేది యూజ్ చేస్తాం. మైనస్ అనేది మనకొచ్చేంటి సబ్‌స్ట్రాక్షన్ కోసం మనం మైనస్ అనేది యూజ్ చేస్తాం. స్టార్ అనేది మనకెందుకు యూజ్ చేస్తామంటే మనం మల్టిప్లికేషన్‌కి. ఇప్పుడు మనం నార్మల్‌గా ఇంటూ అనేది ఇంకా ఇక్కడ మనకొచ్చేంటి ప్రోగ్రామాటికల్‌గా మనకొచ్చేంటి స్టార్ అనేది యూజ్ చేస్తాం మల్టిప్లికేషన్‌కి. ఇంకా డివిజన్‌కి డివిజన్ సింబల్ నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి మోడ్యులస్‌కి మోడ్యులస్. ఓకేనా? సో, ఇవి మనం వచ్చేంటి అర్థమెటిక్ ఆపరేటర్‌లో మనం యూజ్ చేసే సింబల్స్. సో, దీనికి బేస్ చేసుకొని మనం వచ్చేంటి ప్రోగ్రామ్ అనేది చూద్దాం. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, దీనికోసం మనం వచ్చి ఉంటే ఒక న్యూ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ అనేది చేసుకుందాం. ఓకే. సో, రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ప్రోగ్రామ్. ఓకే. జావా. సో, ఇప్పుడు మనకొచ్చేంటి ఇక్కడ మనం హ్మ్. జావా ఓకే. జావా అండర్‌స్కోర్ అర్థమెటిక్ ఆపరేటర్ కాబట్టి నేను అర్థమెటిక్ అనేది ఇస్తున్నా. ఓకే. మనకొచ్చేంటి అర్థమెటిక్ ఆపరేటర్. సో, ఇక్కడ మనకొచ్చేంటి జావా అర్థమెటిక్ అనేది ఇచ్చినాం. ఓకే. ఓకే. సో, ఇందులో మనకొచ్చేంటి మెయిన్ మెథడ్ అనేది కావాలి కాబట్టి మెయిన్ అనేది ఎంటర్ చేస్తున్నా. సో, జస్ట్ మనకి మెయిన్ ఎంటర్ చేస్తే మనకి మెయిన్ మెథడ్ అనేది వస్తుంది. నెక్స్ట్ సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ కోసం మనకి ఎస్ఓయూటీ అనేది ఎంటర్ చేసినామంటే మనకి ఒక సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేది రావడం జరుగుతుంది. సో, ఇప్పుడు నార్మల్‌గా మనకొచ్చేంటి ఇక్కడ మనం ఏదైనా మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి మనం పెర్ఫార్మ్ చేయాలంటే మనం డైరెక్ట్‌గా ఇక్కడ పెర్ఫార్మ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వచ్చేవంటే 2 ప్లస్ 10 అనేది ఉంది. ఓకేనా? సో, మనం 2 ప్లస్ 10 చేసినామనుకో మనకొచ్చేవంటే 10 అనేది రావడం జరుగుతుంది. జస్ట్ రన్ అనేది అంటే మనకి 12 అనేది రావడం జరుగుతుంది. ఓకే. ఎందుకంటే 2 ప్లస్ 10 12 కదా! ఓకే. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూస్తే మనకొచ్చేంటి 12 అనేది రావడం జరిగింది. ఓకేనా? సో, ఇలా మనం వచ్చేంటి డైరెక్ట్‌గా మనం వచ్చేంటి సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్‌ని మనం వచ్చేంటి మన యొక్క ఆపరేటర్స్‌ని మనం వచ్చేంటి పెర్ఫార్మ్ అనేది చేయొచ్చు. బట్ మనకొచ్చేంటి మనం సమ్ ప్లేసెస్‌లో మనం వీటిని యూజ్ చేయాలి అనుకున్నప్పుడు మనం వచ్చేంటి దీనికోసం మనం వేరియబుల్స్ అనేది యూజ్ చేస్తాం. సో, ఇప్పుడు నార్మల్‌గా మనకొచ్చేంటి ఇక్కడ మనం ఈ మోస్ట్‌లీ ఎక్కువగా యూజ్ చేసే వేరియబుల్స్ వచ్చి మనకొచ్చేంటి అంటే డేటా టైప్స్ ఓకేనా? సో, ఇంట్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి బూలియన్. బూలియన్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకే. ఇంట్ బూలియన్ నెక్స్ట్ మనకొచ్చేవంటే ప్రెజెంట్ మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ మాత్రమే చెప్పుకున్నాం కాబట్టి, ప్రిమిటివ్ డేటా టైప్స్‌లో మనకొచ్చేవంటి ఇంటూ బూలియన్ డబుల్, క్యార్. సో, మోస్ట్‌లీ మనం వచ్చేవంటే ఎక్కువ యూజ్ చేసేది వచ్చి మనకొచ్చేవంటే ఇవే ఎక్కువ మనం యూజ్ చేస్తాం. సో, అడిషనల్‌గా మనకొచ్చేవంటే లాంగ్ కూడా యూజ్ చేస్తాం. ఓకే. సో, కాబట్టి మనకు నార్మల్‌గా మనకి ఇంటీజర్‌లో మనకి 2, 10 ఇలా ఉన్నప్పుడు మనం వచ్చేవంటే షార్ట్ బైట్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా. సో, బట్ మనకొచ్చేవంటే మనం మోస్ట్‌లీ షార్ట్ బైట్ అనేది యూజ్ అనేది చేయం. మనం ఇంట్ అనేదే మనం యూజ్ అనేది చేస్తాం. ఓకేనా. సో, కాబట్టి ఇక్కడ ఇంట్ అనేది తీసుకుంటున్నా. సో, ఇంట్ మనకొచ్చేవంటే మనకి ఏ అనేది తీసుకుందాం. ఏ ఈక్వల్ టు నేనొచ్చేవంటే 10 అనేది తీసుకుంటున్నా. ఓకే. వేరియబుల్. ఓకే. సో, సేమ్ యాజ్ టీజ్‌గా ఇంట్ బి ఈక్వల్ టు మనం వచ్చేవంటే 20 అనే ఒక వేరియబుల్ అనేది తీసుకుంటున్నాం. సో, ఇప్పుడు మనం వీటిని సమ్ చేయాలి. ఓకేనా. సో, వీటిని సమ్ చేయాలంటే మనం ఇక్కడ సేమ్ మనకొచ్చేవంటే ఏ ప్లస్ బి అనేది చేస్తాం. ఓకేనా. సో, ఇప్పుడు మనం దీన్ని రన్ అనేది చేస్తే మనకి సేమ్ యాజ్ టీజ్‌గా మనకి 30 అనేది రావడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూస్తే మనకి 30 అనేది రావడం జరిగింది. సో, ఈ విధంగా మనం వచ్చామంటే మనం నార్మల్‌గా ఆపరేటర్స్ అనేది పెర్ఫార్మ్ అనేది చేస్తాం. ఓకే. సో, ఇంకా నెక్స్ట్ ఏముంది మనకి సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చామంటే ఎస్ఓయూటీ. సో, మనకి ఎస్ఓయూటీ అనేది చేసినామనుకో మనకొచ్చేవంటే సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంకేమున్నాయి సో, మనకి సేమ్ ఆపరేషన్స్ అనేవి పెర్ఫార్మ్ చేద్దాం. సో, మనకి ఏ ప్లస్ బి అనేది అయింది. నెక్స్ట్ ఆపరేటర్ మనకేముంది ఏ మైనస్ బి. ఓకే. సో, లేకుంటే మనం బి మైనస్ ఏ అనేది చేద్దాం.
సో ఏ మైనస్ బి చేస్తే మనకు వచ్చేదంటే -10 అనేది వస్తుంది. బి మైనస్ ఏ చేస్తే మనకేమొస్తుంది? +10 అనేది వస్తుంది. సో ఇప్పుడు రన్ అనేది చేద్దాం. సో ఇక్కడ మనకి క్లియర్‌గా చూస్తే మనకొచ్చేదంటే 10 అనేది రావడం జరిగింది. అంటే మనకొచ్చేదంటే 20 నుంచి మనం వచ్చేదంటే 10 అనేది తీసేస్తున్నాం. ఎందుకంటే మనం ఇక్కడ బి మైనస్ ఏ అనేది చేస్తున్నాం కదా! అంటే సబ్ట్రాక్షన్ అనేది చేస్తున్నాం. సో 20 నుంచి 10 తీసేస్తే మనకేమొస్తుంది? 10 అనేది వస్తుంది. ఓకే. సో ఇది మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్. సేమ్ లైక్ మనం వచ్చామంటే అన్ని దానికి పెర్ఫార్మ్ అనేది చేస్తాం. ఎస్‌వైఎస్, ఎస్‌ఓయూటీ ఓకే. సో నెక్స్ట్ మనకి బోత్ దాన్ని మనం వచ్చామంటే మల్టిప్లికేషన్ చేయాలంటే మనం దానికోసం యూజ్ చేసే సింబల్ వచ్చి మనకొచ్చామంటే స్టార్ అనేది యూజ్ చేస్తాం. ఏ స్టార్ బి అనేది పెడితే మనకొచ్చామంటే ఏ ఇంటూ బి లాగా ఓకే. సో ఏ ఇంటూ బి అనేది మనం చేస్తే ఏమొస్తుంది? ఓకేనా? మనకి 20 ఇంటూ 10 ఓకేనా? సో మనకి 200 అనేది వస్తుంది. ఓకే. సేమ్ మళ్ళీ మనకొచ్చామంటే నెక్స్ట్‌ది మనకొచ్చామంటే డివిజన్ సింబల్ ఓకేనా? సో డివిజన్ చేస్తే మనకి ఏమొస్తుందని చూద్దాం. సో మనకి నెక్స్ట్ ఎస్ఓయూటీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సో మనకొచ్చేంటి డివిజన్ చేస్తే మనకొచ్చేవంటే ఇప్పుడు నార్మల్‌గా మనకి 20 ఓకేనా? సో మనకి 20 అంటే మనకి బి డివిజన్ ఓకేనా? మనకొచ్చేంటి ఏ అనేది చేస్తున్నాం. ఎందుకంటే మనకి 20 ఏ ఓకే. సో అప్పుడు మనకేమొస్తుంది ఇక్కడ నార్మల్‌గా 10 టూ జా మనకొచ్చేంటి 20 అనేది వస్తుంది. ఓకేనా? సో కాబట్టి మనకొచ్చేంటి ఆన్సర్ అనేది 2 అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని రన్ అనేది చేద్దాం. సో ఇక్కడ మనకొచ్చేంటి 2 అనేది వచ్చింది. ఓకేనా? సో ఈ విధంగా మనం వచ్చామంటే మనం ఆపరేటర్స్‌ని పెర్ఫార్మ్ అనేది చేస్తాం. సో ఇక్కడ నార్మల్‌గా మీకొచ్చేంటి డివిజన్ ప్లస్ మనకొచ్చేమంటే ఈ యొక్క ఇంకోటి మనకు ఏముంది మనకొచ్చేమంటే మోడ్యులస్ ఓకేనా? సో డివిజన్ అండ్ మోడ్యులస్. సో ఈ డివిజన్‌కి, మోడ్యులస్‌కి మనం ఒక ఎగ్జాంపుల్ అనేది మనం నార్మల్‌గా చూద్దాం. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వచ్చేమంటే 5 అనేది ఉంది. ఓకేనా? సో మనం 5ని ఓకేనా డివైడ్ బై 2 చేసినాం. ఓకేనా? సో అదే మనకొచ్చేమంటే 5ని మోడ్యులస్ బై 2 అనేది చేసినాం. సో ఇది ఎలా మనకి తీసుకుంటుంది? మనం ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు నార్మల్‌గా మనం వచ్చి అంటే ఏం చేస్తాం 5 అనేది ఉంది. మనకి 2తో మనం చేస్తాం. ఓకేనా? సో 2తో మనం చేస్తే మనకొచ్చేంటి 5 అనేది ఎన్ని సార్లు పోతుంది? 2 టైమ్స్ పోతుంది. ఓకేనా? 2 టైమ్స్ పోతే మనకొచ్చేంటి 2 2 జా మనకి 4. బ్యాలెన్స్ మనకి ఎంత ఉంటుంది? 1 అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి 2 టైమ్స్ అనేది పోయింది కాబట్టి ఇది మనకి 2. ఓకేనా? సో ఈ 2ని మనం ఏమంటామంటే నార్మల్‌గా మ్యాథమెటికల్‌గా మనకొచ్చేంటి కోషియంట్ అంటాం. సో ఇదే మనకొచ్చేంటి ఇప్పుడు మనకి అవుట్‌పుట్ మనం ఎప్పుడైతే మనం డివిజన్ చేస్తామో మనకొచ్చేంటి 2 అనేది వచ్చింది. సో అదే మనం వచ్చేంటి మోడ్యులస్ చేస్తాం మనకు 1 అనేది వస్తుంది. సో ఈ 1 అనేది మనకు వచ్చేంటి రిమైండర్. సో మనకొచ్చేంటి ఇదే అవుట్‌పుట్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకే. సో కావాలంటే ఇప్పుడు మనం సేమ్ యాజ్ ఇట్‌గా ఈ 5ని మనం చేద్దాం. సో మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో ఇప్పుడు నేను అడిషనల్‌గా 2 వేరియబుల్స్ అనేది తీసుకుంటున్నా. సో మనకొచ్చేంటి ఇంట్ ఏబీసీ ఈక్వల్ టు నేనొచ్చేంటి 5ని తీసుకున్నా. ఓకేనా? సో ఇంట్ డి ఈక్వల్ టు ఇంట్ డి ఈక్వల్ టు నేనొచ్చేంటి 2 అనేది తీసుకుంటున్నా. సో ఇప్పుడు మనం సేమ్ యాజ్ ఇట్‌గా మనకొచ్చేంటి కంట్రోల్ ఎక్స్. సో ఇప్పుడు మనం వచ్చేమంటే సి సి డివైడెడ్ బై మనం వచ్చేమంటే డి అనేది చేద్దాం. సో ఇప్పుడు మనకొచ్చేంటి అవుట్‌పుట్ అనేది మనకి ఇప్పుడు మనకొచ్చేమంటే 2 అనేది రావాలి. సో ఇప్పుడు రన్ అనేది చేస్తున్నా. సో మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేమంటే అవుట్‌పుట్ అనేది కూడా మనకొచ్చేమంటే 2 అనేది రావడం జరిగింది. ఓకేనా? సేమ్ ఇప్పుడు నేనొచ్చేమంటే దీన్ని మనం వచ్చేమంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎస్ఓయూటీ ఓకే. సో ఎస్ఓయూటీ అనేది మనం ఎంటర్ చేస్తే మనకొచ్చేంటి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకొచ్చేంటి సి మోడ్యులస్ బై నేనొచ్చేంటి 2 అనేది చేస్తున్నా. సో సి మోడ్యులస్ బై మనకొచ్చేమంటే 2 అనేది చేస్తే మనకొచ్చేమంటే ఏం రావాలి మనకి? మనకొచ్చేంటి రిమైండర్ ఇక్కడ నేను ఎంతనేది ఇక్కడ మనం రిమైండర్ అని పెట్టినామో మనకు 1 అనేది రావాలి. సో సేమ్ లైక్ మనకొచ్చేమంటే ఇక్కడ మనకి 1 అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం రన్ అనేది చేద్దాం. సో ఇక్కడ మనకి క్లియర్‌గా చూస్తే మనకొచ్చేంటి రిమైండర్. సో దీన్ని మనం నార్మల్‌గా వచ్చేంటి రిమైండర్ అంటాం. ఓకేనా? సో దీన్ని మనం వచ్చేంటి కోషియంట్ అంటాం. సో మనం ఏ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేసినా మనకొచ్చేంటి ఈ విధంగానే మనకొచ్చేంటి ఇక్కడ మనం ఏ విధంగా తీసుకున్నామో అదే విధంగా మనకు రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ యాజ్ ఇట్‌గా మనకొచ్చేంటి 12 అనేది తీసుకుందాం అనుకుందాం. ఓకేనా? 12 ఓకేనా? సో 12 మనకొచ్చేమంటే సారీ 12 మనకి ఇక్కడ మిడిల్‌లో తీసుకోవాలి. 12 సో ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ 2తో చేసినామనుకో, మనకి ఎన్ని సార్లు పోతుంది? 6 టైమ్స్ పోతుంది. ఓకేనా? 2 6 జా మనకొచ్చేంటే 12. సో 12 అని వచ్చింది 0. సో మనకు ఒకవేళ మనకొచ్చేయంటే 6 అంటే మనకొచ్చేయంటే 12
పర్సెంటైల్ బై 2 అంటే మోడ్యులస్ బై 2 చేస్తే మనకొచ్చేమంటే 0 అనేది వస్తుంది. ఓకేనా? సో, అదే మనకొచ్చేంటి 12 డివైడ్ బై 2 చేస్తే మనకొచ్చేంటి 6 అనేది వస్తుంది. ఎందుకంటే మనకొచ్చేంటి ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటి కోషియంట్ అనేది మనకి 6 ఓకేనా? రిమైండర్ వచ్చి మనకొచ్చేంటి 0 ఓకేనా? సేమ్ ఇదే విధంగా మనకొచ్చేంటి ఇక్కడ అవుట్‌పుట్ స్కోర్ అనేది వస్తుంది. కావాలంటే మనం డైరెక్ట్‌గా మనం చెక్ చేద్దాం. మనకు ఒకవేళ మనకు వేరియబుల్స్ మనకు అవసరం లేదన్నప్పుడు మనం డైరెక్ట్‌గా కూడా మనం ఇక్కడ ట్రై చేయొచ్చు. ఓకే. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి సారీ ఇక్కడ నేను డి అనేది చేయాలి కదా! మనకొచ్చేంటి ఆల్రెడీ డిలో 2 అనేది ఉంది కాబట్టి ఓకే. ఓకే. మనం ఇక్కడ డైరెక్ట్‌గా మనం ట్రై చేద్దాం. సో, మనకొచ్చేంటి 12 డివైడెడ్ బై 2 అనేది చేస్తున్నా. సో, నాకు దీనికొచ్చేవంటే 16 అనేది అవుట్‌పుట్ అనేది అంటే 6 అనేది అవుట్‌పుట్ వస్తుంది. సో, ఇక్కడ మనం వచ్చేవంటే 12 పర్సెంటైల్ బై అంటే మోడ్యులస్ సింబల్ బై 2 అనేది చేస్తున్నా. సో, ఇక్కడ మనకొచ్చేంటి 0 అనేది రావాలి. సో, ఇక్కడ మనం రన్ అనేది చేద్దాం. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటి 60 అనేది రావడం జరిగింది. సేమ్ ఇదే విధంగా మనకొచ్చేవంటే ఇక్కడ మనకి పెర్ఫార్మ్ అనేది చేస్తుంది ఈ ఆపరేటర్స్‌లో. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకో జస్ట్ మీరొచ్చేవంటే మీరే సమ్ వేరియబుల్స్ అనేది క్రియేట్ చేసుకొని మీరే కొన్ని ట్రైల్ అనేది చేయండి. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, మనం దీని గురించి అన్నీ కూడా మనం వచ్చేవంటే మనం ప్రోగ్రామాటికల్‌గా కూడా ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉంటాం కాబట్టి జస్ట్ మీరు ట్రైల్ అనేది చేయండి. ఓకే. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.